హైదరాబాద్ లో సైబర్ కేటుగాళ్లు బరి తెగిస్తున్నారు. ఏకంగా తెలంగాణ పోలీస్ యాప్ నే హ్యాక్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఒక యాప్ ని హ్యాక్ చేసిన కేటుగాళ్లు తాజాగా టీఎస్ కాప్ యాప్ ని సైతం హ్యాక్ చేశారు. టీఎస్ కాప్ యాప్ లో పోలీస్ శాఖకు సంబంధించిన వివరాలు నమోదై ఉంటాయి. యాప్ ని హ్యాక్ చేసిన నిందితులు డేటాని ఆన్లైన్ లో అక్రమంగా అమ్ముతున్నారు. $120లకు తెలంగాణ పోలీసుల డేటా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. 12 లక్షల మందికి సంబంధించిన డేటాను బహిరంగ మార్కెట్లో విక్రయానికి పెట్టారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. చెప్పండి, కొంతవరకు సెక్యూర్డ్ గా ఉండాలి కదా ఇటువంటి యాప్స్ అంటేనే, హ్యాకింగ్ కి గురి కాకుండా ముందే కొంత ఈ ఫైర్ వాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకని హ్యాకింగ్ కి గురైందని భావిస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా బిందు కొత్తగా వచ్చినటువంటి యాప్స్ అన్నిటి కూడా ఏదైతే ఏ యాప్ తయారు చేసినా కూడా ఖచ్చితంగా ఆ యాప్ ను హ్యాక్ చేసేటువంటి హ్యాకర్స్ తయారయ్యారు. అయితే ఈసారి ఏకంగా పోలీసులకు సంబంధించినటువంటి యాప్స్ హ్యాక్ కావడం మాత్రం ఇప్పుడు కలవరం పెడుతుంది. ఎందుకంటే అందులో చాలా కీలకమైనటువంటి డేటా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసుకు సంబంధించి హ్యాక్ యాప్ అనేటువంటిది హ్యాక్ అయింది. తాజాగా టీఎస్ కాప్ యాప్ ను కూడా హ్యాక్ చేశారు. ఇది పోలీసులకు సంబంధించినటువంటి యాప్. ఇందులో అన్ని వివరాలు, అయితే ఆ బాధితులకు సంబంధించిన కేసుల వివరాలు, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన వివరాలు, లేకపోతే ఏదైనా సెల్ ఫోన్ టెస్ట్ సంబంధించిన అన్ని రకాలకు సంబంధించినటువంటి అన్ని ఉంటాయి. సో దాని డేటాను ఆన్లైన్ లో పెట్టి మీకు అమ్ముతామనేటువంటిది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో హ్యాక్ చేసినటువంటి వ్యక్తులు డేటాను కూడా అమ్ముకుంటున్నారు. ఆధార్ కార్డులకు సంబంధించి, పాన్ కార్డులకు సంబంధించి ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా అమ్ముకుంటారు. సెల్ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా అమ్ముకుంటున్నారు. కాబట్టి ఇది కూడా మార్కెట్ లో తేలేసరికి పోలీసులే షాక్ అయిపోయారు. అసలు ఈ డేటా బయటకు ఎలా వచ్చింది అని. తర్వాత చూస్తే ఈ యాప్ అనేటువంటి హ్యాక్ అయిందనేది తెలిసింది. సో ప్రస్తుతం పోలీసులు దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రం నుంచి దీన్ని హ్యాక్ చేశారు, ఈ డేటాను వాడుకొని మరి ఏ విధంగా ఎవరు ఈ డేటాను కొనాలనుకుంటున్నారు, ఈ డేటాను వినియోగించి ఎటువంటి పనులకు దీన్ని వాడుకోవాలనుకుంటున్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.